హాయ్ వీవర్స్, ఈరోజు కొత్త టాపిక్. మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి తదితర పెద్ద హీరోలు, డైరెక్టర్లు, పోలీస్ కమిషనర్ సజ్జనార్ వీరందరికీ నేను ఒకటే విన్నపిస్తున్నాను. ఐబొమ్మ రవిని ఎలాగో అరెస్ట్ చేశారు, కానీ ఆ ఐబొమ్మ రవి ఎంత తప్పు ఏ విధంగా చేశారో మీరు సెక్షన్ కూడా రిలీజ్ చేయలేకపోయారు. ఈరోజు నేను ఒకటే సూటిగా చెప్తాను, మీరు కానీ టికెట్ తగ్గించకపోతే, పాప్కార్న్ల రేట్లు, టికెట్ల రేట్లు ఇవన్నీ తగ్గించుకోకపోతే ఖచ్చితంగా ఈసారి ఏమైతే తెలుసా, ప్రేక్షకులే ఫస్ట్ రోజు చూసిన వాళ్ళే ఇదే ఐబొమ్మ రవి పైన ఉన్న అభిమానంతోనో ఇంకెవరైనానో ఒక ఫోన్లో మామూలుగా మొత్తం షూట్ చేసిరనుకో, ఒక 100 మంది కూర్చుంటారు థియేటర్లో, షూట్ చేసి వాట్సాప్లో రిలీజ్ చేస్తే మీరు ఏం చేస్తారండి? ఎంతమందిని ఇది చేస్తారు? ఒక 100 పైన మంది వాట్సాప్ మొత్తం షూట్ చేసి సినిమా ఫస్ట్ రోజు వాట్సాప్లో పంపిస్తే మీరు ఏం చేస్తారండి? అప్పుడు ఐబొమ్మ కాదు, ఏది కాదు, పబ్లిక్ వెళ్ళిపోతారు. అట్లా ఈసారి అదే అయిందనుకో, మీరు ఖచ్చితంగా పబ్లిక్లో వెళ్ళిపోయిందనుకో, అప్పుడు తెలుస్తుంది మీ సినిమా వాల్యూ అయినది. ఒక మార్కెట్ చేస్తున్నప్పుడు ఆనందాన్ని అనుభవించని ఇంకేం వస్తారండి? వాళ్ళని ఆనందం కాదు కదా, కన్నీళ్ళతోటి పంపిస్తున్నారు. వాళ్ళ రక్తాన్ని విండుకొని తినేసి మొత్తం పిండి పిప్పి చేసేస్తున్నారండి. వాళ్ళు ఆ సినిమా ఆనందంలో అప్పులు చేస్తారో సప్పులు చేస్తారో పిల్లల బాధకు వచ్చి చూస్తారు, కానీ ఆ డబ్బు మంచిది కాదు. మీకు మినిమం 50 రూపాయల లోపు టికెట్ పెట్టండి, మీకు కోట్ల రూపాయలు వస్తాయండి. మీరు రెమ్యునరేషన్ తగ్గించుకోండి. హీరోలు, డైరెక్టర్లు ఏం మీరు సంవత్సరానికి 2 ఏళ్ళకు ఒక సినిమా తీసి దాని మీద పెద్ద తోపని కాదు, నెలకు 2 నెలలకు కూడా సినిమాలు తీసేయచ్చు. కష్టపడండి. మీరు కష్టపడ్డ దానికి ఫలితం తీసుకోండి. మామూలు తక్కువ కష్టపడి ఎక్కువ లాభాలు సంపాదించడం కాదండి చెప్తున్నా. ఈసారి వాట్సాప్లలో షూట్ చేసి ఖచ్చితంగా ప్రేక్షకులు ఇదే పని చేస్తారు. ఇది మాత్రం గ్యారెంటీ అండి. ఏ విధంగానే చేస్తారు. టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఫోన్లలో తీసుకొచ్చి ఫోన్లు షూట్ చేసి ఖచ్చితంగా వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టారనుకో, మీకు పైసా కాదు కదా, మీరు చేసిన కష్టం కూడా 10 రూపాయలు రాదు. ఇది గ్యారెంటీ చెప్తున్నా. మీరు ఈ ఇంటర్నెట్లన్నీ మీరు ఆపలేరు చెప్తున్నా. ఇప్పుడైనా మీరు దిగొచ్చి మీరు డబ్బు రెమ్యునేషన్ తక్కువ చేసుకొని డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లను బతికించండి, ప్రేక్షకులను బతికించండి, హ్యాపీగా సినిమాలు తీయండి. నెలకు 2-3 సినిమాలు తీయండి, చూస్తారు. అంతేగాని మీరు ఈ పిచ్చి వేషాలు వేస్తే మాత్రం నేను చెప్పిందే కరెక్ట్ అవుతుంది, తర్వాత మీ ఇష్టం. థ్యాంక్ యూ.